నన్ను ఇబ్బంది పెట్టి నాకు బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్గా జైల్లో ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు ఏమైనా, నా కుటుంబానికి ఏమైనా దానికి కారణం నారా లోకేషే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణే. మరొకసారి తెలియజేస్తూ, నేను ఇంటరం బెయిల్ మీద ఉన్నాను. నా కన్న తల్లిని చూసేవాళ్ళు ఎవరు లేరండి. మాకు దిక్కెవరు లేరు. దేవుడే మాకు దిక్కు. జగన్మోహన్ రెడ్డి గారే ఏదైనా కన్న తండ్రి అయినా తల్లి అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే మా తండ్రి లాంటి వ్యక్తి. కాబట్టి గతంలో జరిగిన పరిణామాలకి, ఇప్పుడు జరిగిన పరిణామాలకి మీరు చూస్తూ ఉన్నారు. ఎవరెవరిని ఎంతమందిని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. దయచేసి కోర్టు మీద అమితమైన గౌరవం ఉంది. నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నేను ఈ వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నాను. కంటతడి పెట్టుకుంటూ నేను ఈ వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నానండి. ఈ పరిస్థితులు పగడికి కూడా రాకూడదని చెప్పి. నా కన్న తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందండి. నా కన్న తల్లి దిగులుతో, మనోవేదంతో ఆవిడ స్టిచ్చెస్ కూడా విప్పించుకోలేని పరిస్థితి. నన్ను చూసిన తర్వాతే ఆవిడ స్టిచ్చెస్ అనేవి విప్పించుకోవడం జరిగింది. ఆవిడ ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నారు. నా కన్న తల్లికి నా అవసరం ఉందండి. నా మాతృమూర్తికి నా అవసరం ఉంది. నాకు జన్మనిచ్చిన తల్లి. కాబట్టి కోర్టు వారు దీన్ని పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని, మెడికల్ రికార్డ్స్ మొత్తం కూడా నా తల్లికి సర్జరీ జరిగిన మాట వాస్తవం, నా తల్లి మనోవేదంతో ఉన్నమాట వాస్తవం, నా తల్లికి నా అవసరం ఉన్నమాట వాస్తవం. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కోర్టు వారు అన్ని రికార్డ్స్ పరిశీలించి నాకు ఇంటర్మ్ బెయిల్ ఇవ్వటం జరిగింది. దీన్ని తప్పుదో పట్టించడానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం మొత్తం ట్రై చేస్తూ ఉంది. అనంతపురం సిఐ సాయినాథ్ గారు ఇదే పనిలో ఉన్నారు. చాలా ఇబ్బందులు పెట్టారు నన్ను. చాలా చిత్రహింసలకు గురి చేశారు ఆయన. బెయిల్ రాకుండా 111 సెక్షన్ నా మీద పెడతాం జరిగింది. 111 సెక్షన్ నాకు ఆప్ట్ అవుదండి. యాజ్ పర్ ద గివెన్ కాన్స్టిట్యూషనల్ రూల్ నాకు అసలు ఆప్ట్ అవునే అవుతుంది. దయతో కోర్టు వారు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని, నేను ఎటువంటి తప్పు చేయలేదండి. నేను ఎటువంటి తప్పు చేసినా కానీ మీరు ఏం చెప్తే నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియచేస్తూ, నా తల్లి దగ్గర నేను ఉండటం జరిగింది. నా కన్న తల్లి చెన్నైలో నేను ఉండి మా అమ్మని చూసుకుంటా ఉన్నాను.